అసలు సిట్ దర్యాప్తు చేస్తుండగా మేము మాట్లాడకూడదు అనుకున్నాం. అయినా కూడా రాష్ట్ర ప్రజలు ఆ పనికిమాలిన పత్రిక, ఆ పనికిమాలిన ఛానల్లో మాట్లాడుతుంది. ఒకవేళ నిజమనుకుంటారేమో, కాదు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను. లిక్కర్ స్కామ్లో 3,200 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. సిట్ దర్యాప్తు చేపట్టాము. ఈ కసిరెడ్డి అని అతన్ని మేము అరెస్ట్ చేసాం. అంతా తానే అని వాళ్ళ కేసు డైరీలో మెన్షన్ చేయటం జరిగింది. కసిరెడ్డి నిర్దోషి అంటుంది జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్. ఏవండి పాత్రికేయ సోదరులారు, మీరందరూ నిష్ణాతులు. మీరు దుబాయ్ నుంచి మారు పేరుతో, దొంగ పేరుతో వచ్చి ఇక్కడ దొరికాడు. వాడు ఎక్కడ నిజాయితీ పడి అవుతాడు సార్? కామన్ మామూలు ఇద్దరు మాట్లాడుకుందాం, సామాన్యులు ఇద్దరు రిక్షా వాళ్ళు మాట్లాడుకో. మారు పేరులో విమానంలో ప్రయాణం చేసి దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్లో ఎవరికి దొరకకూడదని వచ్చిన వాడు నిజాయితీ పడా జగన్మోహన్ రెడ్డి గారు? మీ ఉద్దేశంలో దుబాయ్ ఎందుకు వెళ్ళారు? అందరూ దుబాయ్ ఏంటి కేంద్రీకృతం? ఏముంది దుబాయ్లో? ఏముందిరా అక్కడ? అందరూ అటే పరిగెత్తుతున్నారంట. సునీల్ కుమార్ దుబాయ్ వెళ్తాడు ఎవరికి చెప్పకుండా. కసిరెడ్డి దుబాయ్కి వెళ్తాడు. బాలాజీ గోవిందప్ప దుబాయ్ కేంద్రం.